టు మెగా విజన్ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలోనే కాదు ప్రపంచంలోనే రికార్డ్ 12 ఈవీఎంలతో ఎన్నిక జరపడం. 11న యథావిధిగా పోలింగ్ జరుగుతోంది. ఈసీ రజత్. ప్రజల కోసం చేస్తున్న పనులను దృష్టిలో పెట్టుకుని గెలిపించండి. బోధన్ సభలో ఎంపీ అభ్యర్థి కవిత విన్నపం. టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడి. బీజేపీ టీఆర్ఎస్ రెండే. దొరల పాలనకు స్వస్తి పలకాలి. కాంగ్రెస్ తోనే సుస్థిర పాలన. మధు ప్రచారంలో రాములమ్మ. శనివారం సాయంత్రం మరోసారి టీఆర్ఎస్ బహిరంగ సభ. ఏర్పాట్లను పరిశీలించిన షకీల్ భారీ సంఖ్యలో హాజరు కావాలని పిలుపు. గరీబ్ హఠావో సిద్ధాంతంతో కాంగ్రెస్ ప్రతి కుటుంబానికి నెలకు 6,000. రాహుల్తో దేశాభివృద్ధి. మాజీ మంత్రి. రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ నిజామాబాద్ జిల్లాకు విచ్చేశారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 185 మంది అభ్యర్థులు పోటీలో నిలవడంతో అధికారుల దృష్టి జిల్లాపై పడింది. M3 ఈవీఎంలచే ఎన్నికలను నిర్వహించడానికి యంత్రాంగం సిద్ధమవుతోంది. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అవ్వడానికి ఆయన జిల్లాకొచ్చారు. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలలో నిజామాబాద్ దేశంలోనే చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాలు ప్రజాప్రతినిధుల పనితీరుపై నిరసన వ్యక్తం చేసేందుకు 185 మంది పార్లమెంటు పోటీలో నిలిచారు. ఎన్నికలను ఎలా నిర్వహించాలని భావించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎంలచే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. దీన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు విన్నవించారు. అంతేకాకుండా న్యాయస్థాన తలుపులు తట్టారు. ఎలాగైనా ఎన్నికలు ప్రశాంతంగా జరిపించాలన్న యోచనలో ఎన్నికల సంఘం ఉంది. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్ నందు రాజకీయ పార్టీలు మరియు పోటీలో నిలిచిన అభ్యర్థులచే సమావేశం నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ జిల్లాకొచ్చారు. సమావేశ కవరేజీకి మాత్రం అనుమతి కల్పించలేదు. ना దేశంలో ఎన్నికల యుద్ధం ప్రారంభమైందని, మోడీ కేసీఆర్లపై యుద్ధం చేస్తున్నామని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు గెలిపిస్తారనుకున్నాం, కానీ టీఆర్ఎస్ను గెలిపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన కొనసాగటం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వానిది దోపిడీ పాలన.
కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడు అవినీతికి పాల్పడుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్న వారికి ప్రజలు ఈ ఎన్నికలలో చరమగీతం పాడనున్నారు. బీజేపీ, తెరాస రెండేనని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఆరోపించారు. మోడీకి మద్దతుగా కేసీఆర్ నిలుస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్తోనే సుస్థిర పాలన సాధ్యమన్నారు. దొరల పాలన నుండి విముక్తి చెందాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మధుగౌడ్కు మద్దతుగా ప్రచారం జరపడానికి నిజామాబాద్ వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. నేడు రాష్ట్రం, కేంద్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ఇందుకు నిజామాబాద్లో 185 మంది పోటీలో నిలవడమే నిదర్శనమన్నారు. రైతులను విస్మరించడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. ప్రజలకు అండగా కాంగ్రెస్ ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నెలకు 6,000 చొప్పున, సంవత్సరానికి 72,000 అందిస్తుందని తెలిపారు. గరీబ్ హఠావో అన్న నినాదంతో ప్రజలకు సేవ చేసేందుకు కాంగ్రెస్ ముందుకొచ్చిందని వివరించారు. పార్టీ విధానాలను ప్రజలకు వివరించేందుకు నేను పోటీలో నిలవలేదని చెప్పారు. ప్రజా సమస్యల కోసం మోడీ, కేసీఆర్ మీద కాంగ్రెస్ పోరాటం చేస్తోందని అన్నారు. 2014లో తెలంగాణ ఇచ్చింది, కానీ ఎన్నికల్లో ఓటమి చెందాం. ఈసారి ప్రజలు విశ్వసిస్తారన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. టీఆర్ఎస్కు పట్టం కడితే దోపిడీలో ముందంజలో వీరున్నారని అన్నారు. ప్రజల అమాయకత్వంతో కుటుంబం దోపిడీ పెరిగిపోయిందని, త్వరలోనే వీరి భాగోతం బయటపడుతుందన్నారు. హిట్లర్ పరిపాలన, దోపిడీ పరిపాలన పోవాలి. అందమైన తెలంగాణ కావాలి. 4 కోట్ల మందిని ఒకే కుటుంబం కంట్రోల్ చేస్తున్నారు. ఈవీఎంలపై నమ్మకం లేక బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని రైతులు కోరుతున్నారు. దుర్మార్గపు పాలన పోవాలి. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టాలి. ఈవీఎం ట్యాంపరింగ్ జరగకుండా ఉంటే కాంగ్రెస్ విజయం ఖాయం అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బ్యాలెట్ బాక్సులతో వచ్చే ఎన్నికల్లోనైనా ఎన్నికలు సజావుగా జరగాలన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఇద్దరు ఒక్కటేనని, టీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని ఆమె మండిపడ్డారు. నగరంలో రోడ్ షో నిర్వహించి ప్రభుత్వ అరాచకాలపై ధ్వజమెత్తారు. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మధుగౌడ్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు ఎన్నికల్లో వచ్చి పోటీ చేస్తున్నారంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే వాళ్ళకి న్యాయం చేసే టైం కూడా మరి కేసీఆర్ గారు, వారి కూతురు, వారికి టైం లేదా అని నేను అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళబోతుందో తెలంగాణ? మిగులు బడ్జెట్ నుంచి వాళ్ళ అప్పుల రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఈ యొక్క ఎన్నికల తర్వాత కేసీఆర్ బహుశా ఈ పథకాలకో, అసలు పథకాలు ఏది సక్రమంగా రాలేదనుకోండి, జీతాలకు ఇవ్వడానికో డబ్బు లేదండి, ఇవన్నీ బయటకు వస్తాయి, ప్రజలు ఇబ్బందులు పడతారు. ఘోరం చూడకూడదు అని నేను బాధపడుతున్నాను. నా తెలంగాణ బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, వాళ్ళ కోసం నేను పోరాడాను. 22 ఏళ్ళు నా తపస్సు, నా పోరాటం. కాబట్టి ఐ హోప్ మంచి జరగాలి, ఈ దుర్మార్గ పాలన పోవాలి, ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలైనా న్యాయం జరగాలి. కాంగ్రెస్ని ప్రజలు సపోర్ట్ చేయాలి, గెలిపించాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఒకటి మీరు చేయగలుగుతుంది. మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతేనే ఈ దేశం బాగుపడుతుంది, ఒక సేఫ్ హ్యాండ్స్లో ఉంటుందని కూడా నేను అనుకుంటూ, మరి నాకు చేసుకోవాలి కదా, ఆ పని నా భుజాన్ని వేసుకుంటున్నాను. నాకు రాహుల్ గాంధీ గారికి ఆ బాధ్యత అప్పచెప్పారు. మరి అందుకే యావత్ తెలంగాణ తిరుగుతున్నాను. నేను 2017లోనే నేను పోటీ చేయించాలని మా రాహుల్ గాంధీ గారికి చెప్పాను. అప్పటికి 2018లో ఎన్నికలు వస్తుందని లేదు, 2019లో ఎన్నికలు. ఆల్ ఆఫ్ ద సడన్ కేసీఆర్ గారు ముందుకు తీసుకొచ్చాడు. నాకేంటంటే పార్టీ మొత్తం గెలవాలి, తర్వాత నా సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రతిదానికి ఇదే కావాలి, అది చేయాలని నాకు ఆలోచన లేదండి. 2014లో మిస్ అయింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, మిస్ అయింది. సో ప్రజల మంచి చేయాలంటే, డెవలప్ చేయాలంటే అది కాంగ్రెస్ అనండి. అది నా ఆరాటం. నెంబరే గెలుస్తామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఆయనలాగా అబద్ధాన్ని నోటుకొచ్చిన అబద్ధాన్ని నేను చెప్పను, అది మేము ఎవరూ చెప్పం. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపడానికి పోలీస్ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బోధన్ శివారు ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం, డబ్బు తరలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికలను పారదర్శకంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా జరపాలన్న ఉద్దేశంతో పోలీస్ బృందాలు ప్రత్యేక తనిఖీలు జరుపుతున్నారు. 3 బృందాలను సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఉంచి వాహనాల తనిఖీ జరుపుతున్నారు. అనుమానిత డబ్బు, మద్యం దొరికితే వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా
తరలకుండా, డబ్బు తరలకుండా జాగ్రత్తలు పడుతున్నారు. వీఐపీల వాహనాలను సైతం సోదా చేసి వదిలివేస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బు, మద్యం తరలకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ నాయకత్వాన దేశానికి అవసరమని ఎంపీ అభ్యర్థి కవిత అన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పిస్తూ వారికి అవసరమైన విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలతో పాటు కుల వృత్తులపై ఆధారపడిన వారికి అండగా నిలుస్తున్నామని చెప్పారు. బౌద్ధన్ అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిని కవిత పాల్గొన్నారు. బహిరంగ సభకు హాజరైన కవితకు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు కళాకారులు పాటలతో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించారు. బతుకమ్మ, బోనాలతో పాటు గంగపుత్రులు, వలలతో స్వాగతం పలికారు. కార్యక్రమానికి హాజరైన కవితను గజమాలతో సన్మానించారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలు జరగాలంటే కేంద్ర సర్కారులో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత ఎన్నికలు కాస్త గజిబిజిగా ఉన్న ఓపికతో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వినమ్రంగా విన్నవించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో సీఎం కేసీఆర్ కావాలని అందరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించారని గుర్తు చేశారు. పేదల సంక్షేమం కోసం 2 పడకల ఇంటి నిర్మాణం జరిపినా ఆశించిన మేర వేగంగా జరగలేదన్నారు. ప్రస్తుతం ఇంటి స్థలం ఉంటే లబ్ధిదారుని ఖాతాలోకి 5 లక్షల రూపాయలను నేరుగా వేయబడతాయని చెప్పారు. 100% రాయితీపై 50,000 రూపాయలను బ్యాంకులతో సంబంధం లేకుండా సర్కార్ అందిస్తోందని చెప్పారు. మీరు గత 5 సంవత్సరాలలో చూసి అనేకమైన కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ తరఫున చేశారు. అందుకే మీరు గౌరవనీయులు షకీల్ గారిని మొన్న గెలిపించి మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా ముఖ్యమంత్రి కుర్చీలో మళ్ళా 2వసారి మీరు కూర్చోబెట్టినారు. మీ అందరి ఆశీర్వాదం ఇప్పుడు ఎంపీ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి నా పట్ల ఉండాలని వినమ్రంగా చేతులు జోడించి నమస్కరించి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు పోయినసారి నాకు పార్లమెంట్ కు ఓటేసి గెలిపిస్తే పార్లమెంట్ లో నా శక్తి మేర మాట్లాడిన, అది తెలంగాణ ఇష్యూస్ కావచ్చు, కశ్మీర్ ఇష్యూస్ కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా అనేక సమస్యలు మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మరి గల్లీలో మా షకీల్ భాయ్ తో కలిసి నిలబెట్టే విధంగా పార్లమెంట్ లో వ్యవహారం నడిపింది అనుకుంటే మళ్లీ వచ్చినటువంటి ఎన్నికలలో తప్పకుండా ఈ కారు గుర్తుకు ఓటేసి మళ్లీ ఒకసారి పార్లమెంట్ కు వెళ్లేటటువంటి అవకాశం నాకు ఇవ్వవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ప్రజలు ఓట్లేసినప్పుడు ప్రజాప్రతినిధులు వారి సంబంధించిన పనులు చేయాలనుకుంటారు. మరి ఎంపీ గుర్తుంటది. మరి నాకు మా బోధన ప్రజల మీద నమ్మకం ఉంది. మీరు నేను ఎక్కడున్నా పాతాళంలో ఉన్నా వెతికి పట్టుకొని ఓటేస్తారనే నమ్మకం నాకున్నది. మరి ఈ ఎన్నికలలో కొంత ప్రత్యేక పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా వెతుక్కొని ఓపికగా ఓటు వేయవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు మీ అందరికీ తెలుసు, బోధన ఎమ్మెల్యే గారితో కలిసి అనేక విషయాలు మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికలలో మీకు వాగ్దానం చేయడం జరిగింది. మొట్టమొదటి ఏం చెప్పినాం, ఈ ఎన్నికల్లో మీరు టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెస్తే పెన్షన్ వయస్సు 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తామని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టుగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు పిఎఫ్ కార్డు ఇయ్యాలటి రోజు పిఎఫ్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా బీడీ కార్మికులందరికీ పెన్షన్ వస్తుందని నేను సగర్వంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు మొన్నటి దాకా 1000 రూపాయలు తీసుకున్న పెన్షన్ ఇప్పుడు మే 1వ తారీఖు నుండి 2000 కాబోతా ఉందని చాలా సంతోషంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మొన్ననే డిసెంబర్లో మాట ఇచ్చినాం, మరి ఇవాళ అమలు చేస్తా ఉన్నాం. దీంతో పాటు మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరికి కూడా బోధన్ పట్టణంలో ముఖ్యంగా ఉన్నటువంటి పేదవారందరికీ మనకి ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు ఉండాలనేటటువంటి ఆలోచన ఉన్నది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కార్యక్రమం ప్రారంభం చేసినాం. అనుకున్నంత వేగంగా ముందుకు సాగుతలేదు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మొన్నటి ఎన్నికలలో మీకు వాగ్దానం చేసినాం. ఏమని, సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోలేనటువంటి పేదవారు ఉంటే, సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదవారు ఉంటే
డైరెక్ట్ గా మీకే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఆ పథకం తప్పకుండా మే 1 నుండి అమలవుతుంది. అనంతరం ఎమ్మెల్యే షకీల్ చక్కెర పరిశ్రమను తెరిపించడానికి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి దానికి కావాల్సిన అవసరాలను తీరుస్తామని చెప్పారు. చెరుకు రైతులు నష్టపోకుండా 60 కోట్ల వ్యత్యాస ధరను ప్రభుత్వం భరించిందన్నారు. నిజాం సాగర్, అలీసాగర్ బెల్లాలపై ఆధారపడ్డ రైతాంగానికి కాళేశ్వరం పూర్తయితే నీటి కొరత ఉండదన్నారు. నీటిని అందించి రైతులు పంటలు పండించుకునే విధంగా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఖరీఫ్ నాటికి కాళేశ్వరం నీరు రైతులకు అందుతోందని వివరించారు. తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని షకీల్ కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మళ్ళా మొన్నటి ఎలక్షన్ లో చాలా వార్డులలో వచ్చి చాలా మాటలు చెప్పినాం. ఎవరికైతే ఇల్లు లేని వాళ్లకు మళ్ళా మీ యొక్క స్థలం ఉంటే మీ యొక్క అకౌంట్ లో 5 లక్షల రూపాయలు మీ యొక్క స్థలం మీద ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే 1000 రూపాయల పెన్షన్ కి 2000 రూపాయలు చేస్తామని చెప్పినాం. చాలా మంది మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు చాలా మంది పిల్లలు యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వారి అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి కింద 3000 రూపాయలు ఇస్తామని కూడా మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నా, తరానికి ఈరోజు ప్రయత్నిస్తా ఉన్నారు. దయచేసి నేను మీ అందరికీ 2 చేతులు జోడించడం విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు మన సంక్షేమం జరగాల, అభివృద్ధి జరగాల అంటే ఈ పార్టీలకు బుద్ధి చెప్పి మళ్ళా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి అందించే విధంగా ఈరోజు అన్ని విధాలుగా కృషి చేసిన ఘనత మన కవితక్క గారికి ఉన్నది. బోధన హాస్పిటల్ ఉంది. సుదర్శన్ రెడ్డి గారి గత 5 సంవత్సరాలు ప్రతి ఒక్క ఎకరం పారే విధంగా ఎక్కడ చూసినా వరి పంటలు, సోయా, మింగులు, మళ్ళా సన్ఫ్లవర్ గాని, మక్కా గాని మళ్ళా దానికి గిట్టుబాటు ధర కూడా అందజేసిన ఘనత ఈ ఏకైక టీఆర్ఎస్ ప్రభుత్వం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న అక్క చెల్లెలకు ఎవ్వరు కూడా ఇల్లు లేని వారు బోధన పట్టణంలో ఎవరైతే ఉన్నారో నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతులకు ఒకటే చెప్తా ఉన్నా, ఈ మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి చెరుకు రైతులకు ఏనాడు కూడా ఇప్పించడానికి అక్కగారు 60 కోట్ల రూపాయలు ఇప్పించిండ్రు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలా. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పూర్వ వైభవాన్ని తప్పకుండా నేను గాని గౌరవ అక్క కవితక్క గారు గాని తప్పకుండా నేను స్వయాన వెళ్లి సీఎం గారి కాలు కూడా పట్టుకొని 100% నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని కూడా మీ అందరికి నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా. దయచేసి అక్క చెల్లెలు మీరు అందరూ అర్థం చేసుకోవాలా. కానీ వాళ్ళు చేయలే. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఢిల్లీలో మన సర్కార్ లేదు. ఢిల్లీలో మన సర్కార్ కావాలా, ఢిల్లీలో కేంద్ర రాజకీయాల్లో మనం పోవాలా, మన పనులు చేసుకోవాలంటే తప్పనిసరి పరిస్థితిలో ఎంపీ గారు కవితక్క గారిని కారు గుర్తుకు ఓటేసి గెలిపియాలని నేను మీ అందరికీ మళ్ళా 2 చేతులు జోడించి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ యొక్క సంక్షేమం, మీ యొక్క అభివృద్ధి నా బాధ్యత. బోధన్ పట్టణంలో మీరు రోడ్లు చూసిండ్రు. ఎప్పుడైనా 25 సంవత్సరాల్లో రోడ్లు చేసిండ్రా? ఇప్పుడు కవితక్క వచ్చిన తర్వాత 50 కోట్ల రూపాయలు బోధన్ పట్టణానికి మంజూరు చేసి రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా నల్ల కనెక్షన్ ఇచ్చి మళ్ళా ఏ ఒక్క ఆడబిడ్డకి కష్టం కలగకుండా మీ అందరికి మంచినీళ్ళు ఇచ్చే ఉద్దేశంతోనే ఈరోజు నిరంతరంగా మేము పనిచేస్తా ఉన్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ మళ్ళా గోల్మాల్ మాటలు పార్టీలు వస్తున్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి, గోల్మాల్ మాటలు చెప్తారు, గోల్మాల్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ కు ఎదురీత తప్పడం లేదు. మండల పార్టీ అధ్యక్షులు తన అనుచరులతో కలిసి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన పిమ్మట మరుసటి రోజు నుండి వలసల పర్వం కొనసాగింది. నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సురేందర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కోటగిరి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సురేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వీరికి గులాబీ కండువాలను కప్పి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం పని చేయడం వల్లనే ప్రజలు టీఆర్ఎస్ పట్ల ఆకర్షితులవుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు పలువురు పాల్గొన్నారు. పథకాలు సాధించుకున్నాము, పథకాలు ఇస్తున్నాము.
ఆ పథకాల నమ్మకంతోనే మళ్ళొకసారి మన కేసీఆర్ గారిని గెలిపించుకొని మన ముఖ్యమంత్రిని చేసుకున్నాం. అదే స్ఫూర్తితో మన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఓటర్లు కానీ మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవరైతే మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి బీబీ పాటిల్ గారిని మళ్ళా రెండవసారి మేము ఎంపీ గెలిపించుకుంటాం. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, మా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా పైన కూడా మా ఎంపీ టీఆర్ఎస్ అభ్యర్థి ఉంటేనే బాగుంటుంది. ఏ విధంగా అయితే మనం దేశంలో ఎన్నో మార్పులకు ఆరాధ్యుడు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. ఆయన ఆశయ సాధన దిశగా అందరూ కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఏ శాఖలో పనిచేస్తే ఆ శాఖకు వన్నె తెచ్చిన మహాదార్శనీయకుడని కొనియాడారు. శక్కర్ నగర్ చౌరాస్తాలోని బాబు జగ్జీవన్ రామ్ 112వ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దేశానికి దిశానిర్దేశం చేసిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. దేశ రక్షణ పరంగా ఉన్నత స్థితిలో ఉండటానికి కారణం ఆయనని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, ఎస్హెచ్ఓ నాగార్జున గౌడ్ ఆయన సేవలను కొనియాడారు. అందరివాడిగా జగ్జీవన్ రామ్ సేవలందించారని ప్రశంసించారు. ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేయడానికి కారణం ఆయనని వివరించారు. రైల్వే రంగంలో నంబర్ 1 స్థానంలో ఉండటానికి ఆయన చేసిన సేవలు అమోఘమని వివరించారు. దేశ అభివృద్ధి చెందాలంటే ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ముందు చూపుతో జగ్జీవన్ రావు సేవలు అందించారని కొనియాడారు. పలు సంఘాల నాయకులు, ప్రజలు ఆయన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నదాన వితరణ జరిపారు. మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, నాగార్జున గౌడ్ ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. ఈ యొక్క అందరి ఐక్యతతో శక్కర్ నగర్ చౌరస్తాలో మరి బాబు జగ్జీవన్ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మరి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మరి రాబోయే తరం వారికి మరి రాబోయే పిల్లలకు బాబు జగ్జీవన్ రావు ఆశయాలు సూర్య చంద్రులు ఉన్నంత వరకు మరి దళిత వర్గము మరి అన్ని వర్గాలను కలుపుకొని ఒక బాబు జగ్జీవన్ రామ్ ఒక వర్గం వాడు అయినా అందరికీ కలుపుకొని పోయినవాడు. కాబట్టికే ఆ రోజు ఏదైతే మరి ఆయన మంత్రిగా ఉన్నాడో కేంద్రంలో ఒక ప్రధానమంత్రి కాక అన్ని శాఖలను ఆయన సమర్థవంతంగా నిర్వహించిన యొక్క నాయకుడు. మరి ఆ రోజు కావచ్చు అందరూ కూడా ఐక్యమత్యంగా ఈ యొక్క జయంతిని జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం. అదేవిధంగా ఎందరో పుడుతూ ఉంటారు, ఎందరో చనిపోతూ ఉంటారు. పుట్టిన వారందరూ గొప్పవాళ్ళు కాదు. అట్లాగే ఎంతో మంది మనకు భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవారు ఉన్నారు. అందులో చాలా కొంతమందికి వారి యొక్క చేసిన సేవలను గుర్తించడం జరిగింది. అంటే అందరూ తమకు తోచిన రీతిలో చేశారు. కానీ అందులో ప్రత్యేకమైన వారు బాబు జగ్జీవన్ రామ్ గారు. ఆయన కూడా స్వాతంత్ర సమర యోధుడు. ఆయన ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రాజకీయాలు కూడా తనదైన ముద్రను వేస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కూడా ప్రత్యేకమైన చొరవను తీసుకోవడం జరిగింది. మన చైర్మన్ సాబ్ చెప్పారు. మరోమారు బోధన్లో ఎంపీ అభ్యర్థి బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. రాత్రి 8 గంటలకు ఆరంభమయ్యే బహిరంగ సభకు కావాల్సిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే షకీల్ పరిశీలన జరిపారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. శనివారం రాత్రి బోధన్లో ఎంపీ అభ్యర్థి కవిత బహిరంగ సభ ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తున్నారు. బస్టాండ్ ప్రాంతంలోని స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే షకీల్ పలువురు టీఆర్ఎస్ శ్రేణులు కలిసి బహిరంగ స్థలాన్ని పరిశీలించారు. ముస్లిం మైనార్టీలతో పాటు మహిళలతో కలిసి ఎంపీ కవిత ఈ బహిరంగ సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే షకీల్ కోరారు. బోధన్ పట్టణంలో రేపు మైనార్టీ మీటింగ్ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు రేపు సాయంత్రం 8 గంటలకు ఇక్కడ పెద్ద దాదాపు 15,000 మందితోని ఈరోజు ఇక్కడ లేడీస్ మైనార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అందరూ కూడా లేడీస్ పెద్ద ఎత్తున హాజరు కావాలని నా ఒక అక్క చెల్లెలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. तमाम खवातीन से मेरी अदबन गुजारिश है, कल शाम में जो माइनॉरिटी मीटिंग का इजलास यहाँ पे 8 बजे रखा गया है, इसमें तमाम लोग भारी मेजॉरिटी में शिरकत करके इसको जो है पूरी तरीके से कामयाब बनाइए और कार के निशान को वोट देके టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం గ్రామాలలో ఆ పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం జరుపుతున్నారు. సర్కార్ చేపడుతున్న పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కవిత విజయం సాధిస్తే మన ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
రెంజల్ మండలం దండిగుట్ట గ్రామంలో నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థిని కవితకు మద్దతుగా మహిళలు ప్రచారం జరిపారు. ఇంటింటికి వెళ్లి ఆడపడుచులకు బొట్టు పెట్టి ఓట్లు అభ్యర్థించారు. ఎంపీగా కవిత విజయం సాధిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వివరించారు. అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ధనుంజయ్ మాట్లాడుతూ దండిగుట్ట గ్రామంలో ఎంపీ అభ్యర్థి కవితకు మద్దతుగా ప్రచారం జరపడం జరిగిందని తెలిపారు. వారికి కవితక్క గారికి 11వ తారీఖున మా అందరు అమలువైన ఓటు వేసి గెలిపించాలని మేము ఊరంతా ప్రచారం చేస్తున్నాం. అందులో భాగంగా మా ఊరంతా కూడా ఈరోజు ఇంత ముందులే కాకుండా ఈ రోజున మొత్తం ఏకమై అక్కగారిని భారీ మెజార్టీతో మన గ్రామం నుంచి ఓటేయాలని అందరు తీర్మానం చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా మా గ్రామస్తులందరూ ఏకమైనారు, తండవాసులు కూడా, బీసీ నాయకులు కూడా. అందులో భాగంగా మేము అందరం కూడా ఈరోజు ఏకమై ప్రచారంలో నిర్వహిస్తున్నాం. అక్కగారు ఏదైతే ఢిల్లీలో మన తెలంగాణ ఖ్యాతిని ఇంతకుముందు 5 సంవత్సరాలు కూడా ఎలాగైతే నిలబెట్టారో ఈసారి కూడా మంచి మెజార్టీని గెలిపిస్తే మన తెలంగాణకు ఉన్న అవసరాలన్నీ కూడా. ఇదిలా ఉండగా ఎడపల్లి మండలంలో సైతం పలు గ్రామాలను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రచారం జరిపారు. మండల పార్టీ అధ్యక్షులు శ్రీరామ్, ఎంపీపీ రజితా యాదవ్ ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ప్రజల సంక్షేమం కోసం సర్కార్ అనేక రకాల పథకాలను అమలు పరుస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. కవితమ్మ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డది, మీరు కారు గుర్తుకే ఓటేయాలంటే మేము సైతం అని చెప్పేసి వాళ్ళ మనోభావన చెప్తూ ఉంటే, అయ్యా మాకు ఏ గవర్నమెంట్ ఇయ్యని విధంగా, అన్నా మాకు ఏ గవర్నమెంట్ ఇయ్యని విధంగా ఈ రోజు కళ్యాణ లక్ష్మి తీసుకొనివ్వండి, అదేవిధంగా ముస్లింలు షాదీ ముబారక్ తీసుకోండి, అదేవిధంగా రైతు బంధు పథకం తీసుకొనివ్వండి, అదేవిధంగా మా పిల్లల చదువులు కూడా చదివిపిస్తున్నారు. ఇలాంటి గవర్నమెంట్ మేము ఎక్కడ చూడలేదు. పోయిన గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా యావత్ ప్రపంచం గర్వించే విధంగా చదువుకున్న తమ్ముళ్ళు చెప్తున్నారు. మాకు ఇలాంటి సీఎం ఎప్పుడు చూడలే. మా భవిష్యత్తులో మా బంగారు టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ శ్రేణులు అన్నారు. ఆమెకు ఎంతో నమ్మకమైన శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో పూజలు జరిపారు. కొండపై గల ఆలయంలో పూజలు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన తెరాస ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత సభ ముగిసిన అనంతరం నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్ అమీర్తో పాటు పార్టీ నాయకులతో ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గల అల్లుబండపై తన మనసులోని కోరికను స్వామివారికి విన్నవించి రూపాయి బిళ్లతో అల్లుపట్టారు. అల్లుబండపై రూపాయి బిళ్ల నిల్చోవడంతో ఆమెతో సహా నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు మరియు ఆలయ కమిటీ వారు ఎంపీ అభ్యర్థి కవితకు మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్ కు స్వామివారి పట్టు వస్త్రాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దేరడి శ్రీరామ్, మాజీ సర్పంచ్ బండారు దశరథ్, శేఖర్ రాజు, విజయ్ కుమార్ గౌడ్, ఎంబ రాజేశ్వర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ज्वलन्मुखाय नमः, ज्वालामालिनी नमः, महज्ज्वाला महप्रभवे नमः, नीललाक्षाय नमः, सहस्राक्षाय नमः, दुर्लक्षाय नमः, प्रतापनाय नमः, चण्डकोपाय नमः, सदाशिवाय नमः, हिरण्यकशिपुधुंसिनी నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలు యథావిధిగా ఎన్నికల సంఘం నిర్దేశించిన రోజు ఎన్నికలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. ఎన్నికలపై వస్తున్న రూమర్లను నమ్మరాదన్నారు. M3 ఈవీఎంలను వాడుతున్నందున ఎన్నికలను ఉదయం 4 గంటల నుండి ఆరంభిస్తామన్నారు. ఉదయం పూట ఈవీఎంలను సిద్ధం చేసి మాక్ పోలింగ్ జరిపి ఎన్నిక ఆరంభించడం జరుగుతుందన్నారు.
పార్లమెంటు ఎన్నికలు అధికారులకు సవాల్గా మారాయి. పక్క రాష్ట్రాల నుంచి తెప్పించిన M3 ఈవీఎంలపై ఇంజనీర్లు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. యథావిధిగా ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అనివార్య పరిస్థితులు తప్ప ఎన్నికను సజావుగా జరుపుతామని వెల్లడించారు. ఉదయం ఆరంభమయ్యే ఎన్నికను తెల్లవారుజామున 4 గంటల నుండే పూర్తి స్థాయిలో సిద్ధం చేసి మాక్ పోలింగ్ జరిపిన అనంతరం ఓటర్లకు అనుమతి కల్పిస్తామని చెప్పారు. రైతు అభ్యర్థులు న్యాయస్థానానికి వెళ్లినందున కోర్టు తీర్పు, ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం మాత్రం యథావిధిగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. సింబల్స్ ఉండే బ్యాలెట్ పేపర్తో, బ్యాలెట్ పేపర్ అంటే అదే కాదు, మనకు ఈవీఎంస్ మెషిన్లో పెట్టే పేపర్ 12 BUs వాడుతూ మొదటిసారిగా ఎన్నిక జరపబడుతుంది. గతంలో 1 లేదా 2, చాలా చోట్ల 1, కొన్ని చోట్ల 2 ఈవీఎంస్తో చేసిన అనుభవం ఉంది. 4 కంటే ఎక్కువగా ఎక్కడ కూడా జరగలేదు. 4 బ్యాలెట్ యూనిట్స్ కంటే మొదటిసారిగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం 12 బ్యాలెట్ యూనిట్స్ పెట్టి చేయడం జరుగుతుంది. దీనికోసం అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందువలన ప్రతి ప్రక్రియ కూడా నామినేషన్ల స్వీకరణ కానివ్వండి, నామినేషన్ల పరిశీలన కానివ్వండి, సింబల్ అలాట్మెంట్ కానివ్వండి, కొన్ని చట్టపరమైన ప్రక్రియలు ఏదైతే ప్రిపరేషన్ ఆఫ్ 7A కానివ్వండి, ఇతరత్ర కూడా మామూలు దానికంటే కూడా ఎక్కువ సమయం తీసుకున్నా కానీ తేదీ ఏదైతే గౌరవ భారత ఎన్నికల సంఘం నిర్ణయించిందో అదే తేదీకి మనం చేస్తున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి పోలింగ్ స్టేషన్లో మనం 12 బ్యాలెట్ యూనిట్స్ పెట్టడం వల్ల మన ఉన్న స్టాక్ కంటే చాలా ఎక్కువ స్టాక్ మనకు అవసరమైంది. ఆ స్టాక్నంతా కూడా బెంగళూరులో ఉన్న BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి తెప్పించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ప్రాథమిక పరిశీలన, క్యాండిడేట్ సెట్టింగ్, కమిషనింగ్ అనే ప్రక్రియ ఇప్పుడు నిజామాబాద్లో 3 వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతుంది. 4వది కూడా ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాము. మీ అందరూ చూస్తూ ఉన్నారు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చిన ఇంజనీర్స్ కూడా చాలామంది నిజామాబాద్ పట్టణంలో మీకు కనబడుతూనే ఉన్నారు. వారందరూ కూడా, తర్వాత సిబ్బంది దాదాపుగా పగలు రాత్రి పనిచేస్తూ ఈ టాస్క్ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆఫ్ ఇండియా వారితోటి సంప్రదింపులు, వారి నిర్దేశాల కోసం వెయిట్ చూడడం, వారు వచ్చిన తర్వాత వారితో చర్చలు జరిపి వారి ఆదేశాల మేరకు 2 రోజుల క్రితం కూడా హైదరాబాద్లో వారు జిల్లా ఎన్నికల అధికారి జగిత్యాల, జిల్లా ఎన్నికల నిజామాబాద్, రిటర్నింగ్ అధికారి నిజామాబాద్, తర్వాత CEO గారితో చర్చించి కొన్ని గైడ్ లైన్స్, ఎందుకంటే మొదటిసారి జరుగుతుంది కాబట్టి అదనంగా ఏ విధంగా చేస్తే మనకు సమయం కలిసి వస్తుందనే ప్రక్రియలో భాగంగా చర్చలు, తర్వాత టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కొందరు ఈవీఎంస్, వారితో అధికారులతో చర్చలు జరిపి కొన్ని సూచనలు, సలహాలు, తర్వాత నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని మనం పాటిస్తూ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ కూడా వీవీప్యాట్ స్లిప్ ఏ విధంగా కనబడుతుంది దాని గురించి కూడా ఎన్నికల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగాల్సి ఉండగా బీజేపీతో కుమ్మక్కైన టీఆర్ఎస్ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించి తిరిగి ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇందిరా మనవడు రాహుల్ నేతృత్వంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలలో కేంద్రంలో అధికారంలోకి రానున్నదన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నెలకు 6,000 రూపాయల పెన్షన్ అందిస్తుందని వివరించారు. ఇది సంవత్సరానికి 72,000 అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు, కేంద్రం ప్రధాని కిసాన్ యోజన పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అందరికీ సమానమైన న్యాయం జరపాలనే ఉద్దేశంతో రాహుల్ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాలు అమలు కావడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని విధాలుగా ప్రజలకు అండగా ఉండి సుస్థిర పాలనను అందిస్తామని వివరించారు. అప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మీడియా సమావేశంలో ఎంపీపీ గంగాశంకర్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి అల్లె రమేష్ పలువురు పాల్గొన్నారు. గొప్పలు చెప్పి ఆ విధంగా చేసుకున్న తర్వాత మరి ఈరోజు
పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చాడు. మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు గతంలో ఎలక్షన్స్ కంటే ముందు చాలా చెప్పాడు. ప్రతి ఇంటికి ఒక 17 లక్షలు ఇస్తామని చెప్పడం, హర్ ఘర్కు 15 లాక్ దేతం, సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం, ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ఎలక్షన్ల కంటే ముందు 4 రోజుల ముందు మనం అకౌంటర్లు, బ్యాంక్ అకౌంట్లో లోను, ఇప్పుడు బహుశా 4 నెలలు అవుతున్నది. ఎక్కడ ల్యాండ్ ఇష్యూ లేదు, ల్యాండ్ గురించి పాస్బుక్లు లేవు. ల్యాండ్ పాస్బుక్లు వస్తే 4,000 ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని అవే పెట్టారు. లోన్స్ ఏమో 4 విడతలకు ఇస్తామని చెప్తా ఉంది. రేపు 1,000 రూపాయలు ఇస్తామంటున్నారు. మరి ఎప్పటి నుంచి ఇస్తారో, ఇంకో 1,000 తెస్తామంటున్నారు. కానీ మరి దాన్ని ఎన్ని రోజులు ఇస్తారో, బడ్జెట్లో ఎక్కడ దాకా ఉన్నదో గుంజాస్ అని అది కూడా డౌట్ వస్తూ ఉంది. కాబట్టి ఏదైతే రాహుల్ వీళ్ళు గతంలో ఇందిరాగాంధీ మన్మడై ఏదైతే తెలంగాణ ఇచ్చిందో సోనియా గాంధీ గారు, వారి కొడుకుగా మరి వారు ఒక ప్రణాళిక తీసుకొచ్చి అందరి ఆలోచన మేరకు మేధావులను కూర్చొని ఫైనాన్స్లో ఎక్కడ ఇబ్బంది కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఫస్ట్ బుక్ 10,000, ఎర్రజొన్నలకు 3,000 అని చెప్పాం. ఇప్పుడేం రేటు ఉన్నది? ఫస్ట్ బుక్ 4,000 అంటే సగం రేటు కూడా లేదు. ఎర్రజొన్నలకు సగం రేటు ఉన్నది 1,600. మరి కనీసం గవర్నమెంట్ స్పందించుకుంటూ వాళ్ళకు కనీసం రేటు పెంచాలి కదా. పైప్ లైన్ కోసం యంత్రాలతో కందకాలు తవ్వారు. పైపులు వేయకుండానే కాలువలను పూడుస్తున్నారని రెంజల్ వాసులు ఆరోపించారు. పైప్ లైన్ పనులు జరగకపోతే తమకు నీరు రాదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెంజల్ మండల కేంద్రంలో పెద్దమ్మ ఆలయం నుండి అంగన్వాడీ భవనం వరకు 500 మీటర్ల మిషన్ భగీరథ పైప్ లైన్ పనుల కోసం కందకం తవ్వారు. కానీ పైప్ లైన్ వేయకుండానే మూసివేస్తున్నారని స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు. నెల రోజుల క్రితం పైప్ లైన్ పనుల కోసం తవ్వకాలు జరిపి వదిలివేయడం వల్ల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నీటి ఇబ్బందితో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని చెప్పారు. నూతన పైప్ లైన్ వేయడంతో పాటు పాత పైప్ లైన్ పనులను సరిచేయాలని కోరారు. తోడవాడు పైపులు ఎత్తామని ఇప్పుడు తోడింది కానీ పైపులు వేయచ్చు మాకు పాత్రలు కూడిపోతున్నాయి. అది అట్టనే కూడిపేస్తున్నారు. మొత్తం ఒక పైపులు కూడిపేస్తున్నారు. పైపులు కూడిపేస్తున్నారు. ట్యాంక్ ఖరాబ్ చేసిండ్రు. అది కూడా అనాల కూడా వస్తలేదు. తాగటి లచ్చలు కూడా ఖరాబ్ చేసిండ్రు. అది కూడా తాగటి వస్తలేవు. ఇవి తోడిండ్రు. అవి మొత్తం ఇప్పుడు ఏమీ చేయలేదు. మొత్తం కూడిపేస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయం దగ్గర పడుతుండటంతో నాయకులంతా వారి పార్టీ శ్రేణుల విజయం కోసం కృషి చేస్తున్నారు. ఉదయం పూట ఉపాధి హామీ పనిచేసే చోటికి వెళ్లి బీజేపీ కార్యకర్తలు ప్రచారం జరిపారు. బీజేపీతోనే దేశ ప్రగతి సాధ్యమన్నారు. రెంజల్ మండలంలోని పెద్ద చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి నిజామాబాద్ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి ధర్మపురి అరవింద్కు ఓటు వేయాలని అభ్యర్థించారు. బీజేపీ నాయకుడు కిషోర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉపాధి హామీ పనులను 100 రోజులకు బదులు 180 రోజులకు పెంచడం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటికి 12,000 రూపాయలతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛ భారత్, గర్భిణీలు, చిన్నారి బాలబాలికల వైద్య ఖర్చుల కోసం 6,000 ఇవ్వటం జరుగుతుందన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజలను దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. ఇప్పుడు మనం చేసే పథకాలల్లో ఇప్పుడు మీకు భూమి వాళ్ళకి మంచి 2,000 రూపాయలు మొదటి విడతామండి. మళ్ళీ ఖచ్చితంగా బీజేపీ కోటేయాలి. మళ్ళీ బీజేపీ ఉంటే మా ఇండియా మంచి. ఇప్పుడు మనం చేసే పథకాలల్లో ఇప్పుడు మీకు భూమి వాళ్ళకి మంచి 2,000 రూపాయలు మొదటి విడతామండి. మళ్ళీ 2వ విడత పడుతున్నాయి. గరీబులను చూస్తుండ్రు మోడీ గవర్నమెంట్. గరీబుల కోసం చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా ఆయన ఆశీర్వదించే అవసరం ఉన్నది. అరవింద్ అన్న మా నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు ఎంపీ క్యాండిడేట్గా. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రజత్ కుమార్ తెలిపారు. 185 మంది పోటీ పడుతున్నారని ఆయన చెప్పారు. ఈ నెల 11న యథావిధిగా ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఎన్నికల అధికారి మొదట పార్టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11న యథావిధిగా ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఇన్ని ఈవీఎంలను ఉపయోగించడం రికార్డని పేర్కొన్నారు. ఈవీఎంల పనితీరును పరిశీలించామని, రాజకీయ పార్టీల అభ్యర్థుల ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ జరపడం జరిగిందన్నారు. అనేక మంది రైతులు మొదటిసారిగా పోటీలో ఉండటం వల్ల వారికి అవగాహన లేక ఎన్నిక వాయిదా వేయాలని కోరుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 7 నుండి ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామన్నారు. ఇక్కడ జరుగుతున్నది
ఎలా జరుగుతున్నది చూడడానికి, తర్వాత ఇంకా వ్యవస్థలు ఎట్లా ఉన్నాయి, పోలింగ్ స్టేషన్ కానీ అభ్యర్థుల గురించి కొన్ని కంప్లైంట్స్ అవన్నీ వస్తున్నాయి, వాళ్ళు చేస్తున్నారు. అవి అన్నీ పరిశీలించడానికి హైదరాబాద్ నుండి నేను, నాతో పాటు ఏడీజీ లా అండ్ ఆర్డర్ గారు, అడిషనల్ సిఇఓ గారు జ్యోతి బుద్ధప్రకాష్ గారు, ఆ తర్వాత జాయింట్ సిఇఓ రవికిరణ్ గారు వచ్చారు. మేము మొత్తం పరిశీలించాము. ముఖ్యంగా ఇక్కడ ఫార్మర్స్ చెప్తున్నారు, వాళ్ళు కొత్తగా వచ్చారు ఈ రంగంలో, ఫస్ట్ టైం పాల్గొంటున్నారు, వాళ్ళకి సింబల్స్ గురించి సరిగా అవగాహన లేదు, వాళ్ళు ప్రచారం చేయలేకపోతున్నారు, వాళ్ళు ఎక్కువ టైం కోసం కోరారు. దానికి ఐ హ్యావ్ ప్రామిస్ దెమ్ వాళ్ళ అప్లికేషన్ తీసుకొని వాళ్ళ రిక్వెస్ట్ వాళ్ళ కన్సిడరేషన్ మొత్తం నేను ఈసీఐ ముందు పెడతాను. డేట్స్ ఈ దేశంలో ఎక్కడో ఏ ఎన్నికల అయితే డేట్ డిసైడ్ చేయడానికి పవర్స్ మాత్రం ఈసీఐకి ఉంది, వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ కంప్లైంట్స్ మొత్తం డే లాంగ్. తర్వాత ప్రొసీజర్ గురించి 12 మషీన్లు ఎట్లా పెడతారు, బ్యాలెట్తో ముందు చెప్పారు, తర్వాత మీరు చెప్తున్నారు ఈవీఎంతో చేస్తారు, యూ షేప్లో పెట్టారు, ఎల్ షేప్లో ఎందుకు పెడుతున్నారు, ఇవి అన్నీ డీటెయిల్గా డిస్కషన్స్ జరిగింది. ఉదయం నేను యాక్చువల్గా వచ్చాను, ఫస్ట్ మీటింగ్ వాళ్ళతో పెట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కొని మిగతా అఫీషియల్స్తో లేకపోతే ఫీల్డ్ విజిట్స్ ఏర్పాటు చేస్తాం. కానీ అక్కడే ఎక్కువ టైం నేను ఇక్కడ ఆర్ఓ గారికి ఐ వాంట్ టు కాంప్లిమెంట్ హిమ్. రాత్రి అంటే కష్టపడి మొత్తం ఏర్పాటు చేశారు. 600 ఇంజనీర్స్ బయట నుండి బెంగళూరు నుండి వచ్చారు, లేడీస్ వచ్చారు, వాళ్ళ కోసం ఏర్పాటు చేయాలి, మొత్తం సిబ్బందులకి ట్రైనింగ్ ఇవ్వాలి, టేబుల్స్ లైట్స్ అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్ చాలా బాగా జరిగింది. కార్తికేయ గారు ఉన్నారు, గుడ్ జాబ్. సో జిల్లా యంత్రాంగం ఇక్కడ ఒక వార్స్ బుటింగ్లో చేస్తున్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. వీఆర్ కాన్ఫిడెంట్ that the elections will be peacefully conducted as per the ECI guidelines. Thank you. आप देखिए तेलंगाना में 11 तारीख को हो रहा है, ये तो ECI ने हमको बताया ना, उन्होंने कहा हम कर रहे हैं, వాళ్ళు చెప్పారు మేము చేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు రైతులు మాకు చెప్తున్నారు, సార్ మాకు సరిగా టైం దొరకలేదు, మాకు సింబల్స్ ఇప్పుడే తెలుస్తున్నది, ఇప్పుడు వరకు కరెక్ట్గా ఐడియా లేదు, మాకు వైలిన్ ఇచ్చారు, వైలిన్ అంటే ఏమిటి నాకు తెలియదు, అట్లా చెప్తున్నారు. వాళ్ళ అప్లికేషన్ నేను ఈసీఐకి ఫార్వర్డ్ చేస్తాను. దట్ ఈస్ ది బెస్ట్ ఐ కెన్ డూ. బట్ మై పర్సనల్ ఒపీనియన్ చూడండి, ఇఫ్ యూ లాస్ట్ మూమెంట్లో డిసైడ్ చేసి ఎన్నికలకి మీరు దిగుతారు, అప్పుడు త్రాగునీటి కోసం తంటాలు ఉండవని, ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు అందిస్తామని సర్కార్ చెప్పింది. కానీ ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి కష్టాలు తప్పేలా లేవు. అధికారుల పనితీరును నిరసిస్తూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోని సత్తెల్లి గ్రామంలో తాగునీటి కష్టాలు తీర్చాలంటూ గ్రామస్తులు అధిక సంఖ్యలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. అధికారులు నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామంలో తాగునీటికి ఇతర అవసరాలకు నీరు లేక అల్లాడిపోతున్నట్లు వారు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎస్ఐ కుమార్ రాజు ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి వారిని పంపించి వేశారు. పిచ్చి కుక్కల దాడి మూగజీవులతో పాటు ప్రజలను గాయాల పాలు చేస్తున్నాయి. కుక్కల నియంత్రణ కోసం చర్యలు చేపట్టినా అది సాధ్యం కావడం లేదు. గతంలో కుక్కల బెడద పెరిగినప్పుడు వారిని సంహరించేవారు. దీన్ని జంతు ప్రేమికులు అడ్డుకోవడంతో ఇవి కాస్త రెచ్చిపోతున్నాయి. జంతు ప్రేమికుల పుణ్యమా అని కుక్కల ఆయుష్ పెరిగింది.
దీంతో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇవి కాస్త ప్రజలను మూగజీవాలను కరిచి వారిని గాయాల పాల్చేస్తున్నాయి. రెంజల్ మండలం బాగేపల్లిలో పిచ్చి కుక్కల దాడిలో పశువులు గాయపడ్డాయి. మరో 10 పశువులు మృత్యువాత పడ్డాయి. రాత్రి సమయంలో పశువుల పాకలోకి వెళ్లి చూసేసరికి దూడలను చంపేస్తున్నాయని పేర్కొన్నారు. వేల రూపాయలు వెచ్చించి పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటే కుక్కల దాడిలో పశువులు మృత్యువాత పడి మృతి చెందుతున్నాయని పేర్కొన్నారు. పిచ్చి కుక్కల బారి నుండి ప్రజలను పశువులను కాపాడాలని బాగేపల్లి వాసులు డిమాండ్ చేశారు. 10 రోజుల సంధి బాగా విడుదల చేస్తూ కొన్ని ఇట్లా తినేస్తున్నాయి, కొన్ని కరుచుకుంటా బాగా ఇబ్బంది పెడుతున్నాయి. మరి రైతులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. వారం 10 రోజుల సంధి ఇదే బిడద ఉన్నది. కొట్టం కాడ కావాలి కాసినా కూడా ఒక గంట సేపు లేకుంటేనే దుడ్డలేని కరుచుకుంటా తినేస్తున్నాయి. మరి అవిట్లని అవిటి బారి నుండి మాకు రక్షణ కల్పించాలని మరి పై అధికారులకు కూడా విచారించడం జరిగింది. గ్రామ సర్పంచ్ కూడా ఒకసారి విన్నవించడం జరిగింది. అది ఈ విషయాన్ని గట్టి చర్య తీసుకొని మరి కుక్కల బెడద నుండి రక్షించాలి. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశంలోనే కాదు ప్రపంచంలోనే రికార్డ్ 12 ఈవీఎంలతో ఎన్నిక జరపడం. 11న యథావిధిగా పోలింగ్ జరుగుతోంది. ఈసీ రజత్. ప్రజల కోసం చేస్తున్న పనులను దృష్టిలో పెట్టుకుని గెలిపించండి. బోధన్ సభలో ఎంపీ అభ్యర్థి కవిత విన్నపం. టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడి. బీజేపీ టీఆర్ఎస్ రెండే. దొరల పాలనకు స్వస్తి పలకాలి. కాంగ్రెస్ తోనే సుస్థిర పాలన. మధు ప్రచారంలో రాములమ్మ. శనివారం సాయంత్రం మరోసారి టీఆర్ఎస్ బహిరంగ సభ. ఏర్పాట్లను పరిశీలించిన షకీల్ భారీ సంఖ్యలో హాజరు కావాలని పిలుపు. గరీబ్ హఠావో సిద్ధాంతంతో కాంగ్రెస్ ప్రతి కుటుంబానికి నెలకు 6,000. రాహుల్తో దేశాభివృద్ధి. మాజీ మంత్రి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మెగా విజన్ న్యూస్.